శ్రవణ యజ్ఞం అంతా అయిపోయిన తర్వాత 9 రోజులు సుశ్రీనుడితో పూజ చేయించేసేట ఆయన. 9 రోజులు అయిపోయింది, 10వ రోజు వస్తుంది. ఆ 10వ రోజున చిన్న హోమాగ్ని ఏర్పాటు చేసి ఆ హోమాగ్నిలో వాడు ఇంతకాలం నైవేద్యం పెట్టింది ఏమిటి? నీళ్లే కదా, తులసి దళంతో ఉన్నటువంటి నీళ్లే కదా. ఆ తులసి దళంతో ఉన్నటువంటి నీటితో అభిషేకించి ఆ ప్రదేశాన్నంతా శుభ్రపరిచి బియ్యపు పిండితో చక్కగా ముగ్గులు వేసి చిన్న హోమాగ్నిని రగిల్చి ఆ హోమాగ్నిలో ఆ ఋత్వికుడు చేయదలుచుకున్నటువంటి యజ్ఞాన్ని ఆ చేయదలుచుకున్నటువంటి సుశ్రీనుడి యొక్క ఆర్థిక స్థితిని అనుసరించి చేసేసాట. బియ్యపిండితో ముద్దలు చేసి దాంతోనే హోమం చేసేసాట. ఆ చేస్తే ఆ తల్లి ఎంతలా అనుగ్రహించిందంటే ఆ హోమం అవుతూనే ఒక అద్భుతమైనటువంటి కాంతి కళ్ళ ముందు కలిగి కళ్ళు తిరిగి కింద పడిపోయాట. ఎందుకంటే కలికాలం అమ్మ కనపడదు కదా, కళ్ళు తిరిగి కింద పడిపోయాట. అయ్యో ఏదో అయిపోయింది మా ఆయనకని అందరూ గోల పెట్టారు. ఒక గంట తర్వాత లేచాట. లేస్తూనే ఏమైంది ఇప్పటిదాకా అని అడిగాట. ఆ లేస్తూనే ఏమైంది ఇప్పటిదాకా పడుకున్నానేంటి, పూజ చేస్తూ మధ్యలో పడుకున్నానేంటి అంటూ లేచేటప్పటికల్లా పెద్ద పరివార జనం. ఆ పరివార జనం మధ్యలో భార్య, పిల్లలు పట్టు వస్త్రాలు ధరించి, చేతులకి బంగారు గాజులు ధరించి, ఇల్లంతా సువిశాలమైనటువంటి భవంతిలా కనపడుతూ ఇంతసేపు ఏదో యాగం చేసి మైమరిచిపోయి మధ్యలో చిన్న మత్తుగా వచ్చి పడిపోతే మళ్ళీ అందరూ లేపితే లేచినటువంటి ఒక వర్తక వ్యాపారాల్లో లక్షల కోట్లు సంపాదించినటువంటి ఒక విశేషమైనటువంటి ధనికుల్లాగా నిద్రలేచారు. పరిస్థితులన్నీ ధనవంతుల్లానే ఉన్నాయి. ఏదో నిద్రపోయాను, ఇంతసేపు నేను నా దారిద్ర్యాన్ని అనుభవించాను, కళ్ళు తిరిగినాయి, ఏదో మారిపోయింది, అమ్మిలా అన్నది కాదు. ఇదంతా కలలాగా, ఇంతసేపు అనుభవించినటువంటి దారిద్ర్యం కలలాగా అనిపించింది. ఆ కలలోంచి మెళుకు వచ్చి తాను ఎంత ధనవంతుణ్ణు అనుకుంటూ ఆ ధనాన్నంతా మళ్ళీ అమ్మవారికి అమ్మ నువ్వు ఇచ్చిందని నీకే ఇస్తా, నాకెంత కావాలి, నేను అడిగింది ఏమిటి, నా పిల్లలు 3 పూట్ల కడుపు నిండా అన్నం తినాలి, నా పిల్లలు ఆడపిల్లలు 8 ఏళ్ళ వయసు వచ్చేస్తుంది, వాళ్ళకి హాయిగా పెళ్ళిళ్ళు చేయాలి, ఇవి కదా నేను అడిగాను, ఇంతకు మించి ఇంత ఇచ్చేసావేమిటి అమ్మవారిని అడిగాట. రాత్రికి నిద్రపోయాక ఆవిడ కల్లో కనబడిందిట. నువ్వు అడిగింది ఇస్తే నేను అమ్మని ఎందుకు అవుతాను రా. ఆవిడ ఒకటే మాట, నువ్వు అడిగింది మాత్రం ఇస్తే నేను అమ్మని ఎందుకు అవుతా. అమ్మ కంచె నిండా అన్నం పెడుతుంది, తినమంటుంది, అబ్బా నాకు తినాలని మూడ్ లేదంట, కలిపి పెడుతుంది. వాడి కంచంలో పెడితే ఎంత పెట్టిందో అంత తిని ఇంకా నాకు వద్దంటాడు. నువ్వు కలిపి పెట్టేందుకు అమ్మ ఏం చేస్తుంది, కంచంలో ఉన్నది రుచిగా పెడుతుంది. అమ్మ నువ్వు పెడితే బాగుంటుందమ్మా, ఏంటో ఈ రుచి నాకు ఎందుకు రాదంటాడు పిల్లాడు. ఈ రుచి నేను కలుపుకుంటే రాదంటాడు. అందుకే అమ్మ చెప్పినప్పుడు వినాలి, అమ్మ పెడితే తినాలంటుంది. మొత్తం కలిపాడు. వాడికి తెలియకుండా ఇంకా అన్నం పెడుతున్నాననే విషయం కూడా వాడికి తెలియకుండా ఇంకో 2-3 సార్లు అన్నం పెట్టి వాడు కడుపు నిండాడు. అబ్బా కడుపు నిండి బాబోయ్ వాళ్ళు అసలు నా కడుపు అసలు ఇటు తిరగట్లేదు అటు తిరగట్లేదు, ఇంకా అసలు నాకు రాత్రికి కూడా అన్నం వద్దని ఇప్పుడే చెప్పేస్తాడు కదా. నువ్వు అడిగినంత మాత్రమే పెడితే నేను అమ్మని ఎందుకు అవుతాను. అందుకని నువ్వు అడిగిన దానికి మళ్ళీ ఎవరిని అడగకుండా ఉండగలిగేటంత స్థితి నీకు ఇవ్వడమేరా నా అనుగ్రహం అంటే. అనుగ్రహంతో ఏం చేసింది, నీ పుత్రులు, పౌత్రులు, ప్రపౌత్రులు, అలా కాదు అసలు ఇలా లెక్కేసుకుంటూ పోవడం కాదు, నీ తర్వాత 14 తరాల వాళ్ళు, నీ మనవలు, మునిమనవలు, వాళ్ళ అందరూ కూడా ఉండేది ఎక్కడో తెలుసా, బంగారు భవంతుల్లో ఉంటారయ్యా. అటువంటి అనుగ్రహం ఇస్తున్నాను తీసుకో అని ఆ సుశీలుడు అనేటువంటి దరిద్రుణ్ణి అమ్మ అనుగ్రహించినట. ఇది అమ్మ కరుణ అంటే. పూర్తిగా నువ్వు నమ్మాలే కానీ ఆ నమ్మితే విన్నంత మాత్రము చేత నీకు ఆనందాన్ని కలిగించేటువంటి అద్భుత స్వరూపమయ్యా అని చెప్పి వెంటనే జనమేజయుడు అడుగుతున్నాడు, అయ్యా సుశీలుడి గురించి విన్నాను చెప్పారు, సుదర్శనుడి గురించి విన్నాను చెప్పారు, అంతకుముందు ఈ వ్రతం చేసినటువంటి విష్ణువు, మహేశ్వరుడు, బ్రహ్మ గురించి చెప్పారు విన్నాను. అయితే ఇదివరకు పరిస్థితులన్నీ బాగున్న రోజుల్లో ఎప్పుడో త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి కూడా అంబాయాగం చేశాడని విన్నాను. ఎప్పుడు చేశాడు అసలు? అంత పెద్ద మహారాజు అయ్యుండి శ్రీరామచంద్రమూర్తికి అంబాయాగం చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఆ కథ కూడా చెప్తే కాస్త ఆనందాన్ని పొందుతానండి. అంటే ఇప్పుడు ఏమేం చెప్పిస్తున్నాడు జనమేజయుడు? అసలు వ్యాసుల వారు ఏం చెప్పదలుచుకున్నారు? అలా కూడా కాదు. అసలు సౌనకాది మహామునులు సూతుల వారితో ఏం చెప్పించుకుంటున్నారు? దేవీ భాగవతం చెప్పించుకుంటున్నారా? లేదు మహాభారతం చెప్పేసుకున్నాము. అంతకుముందు శ్రీకృష్ణ లీలలు అప్పుడప్పుడు చెప్పుకుంటూ వస్తున్నాము. ఇప్పుడు రామకథ దగ్గరికి వచ్చి ఆగారు. ఈ రామకథ కూడా చెప్తే రామాయణం అయిపోతుంది, మహాభారతం అయిపోయింది, తర్వాత శ్రీకృష్ణ లీలలు భాగవతం కూడా అయిపోతుంది. అంటే 3 పురాణాలని ఒకే దానిలో పెట్టి ఆ ఒకదాన్ని చెప్తున్నాననేటువంటి భావంలోకి మనల్ని తీసుకొచ్చి చెప్పేదంతా ఉన్నటువంటి తన సత్వరజ తమోగుణ ప్రధానమైనటువంటి సృష్టి స్థితి లయ స్వరూపులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల గురించే చెబుతూ తన గురించి తానే చెప్పుకుంటే బాగుంటుందో బాగుండదో వీళ్ళు నమ్ముతారో లేదో అని తన ప్రధానంగా తన ఊరికే ప్రధానమూర్తిగా పెట్టుకుని తన తరఫున వీళ్ళని చూపిస్తూ వీళ్ళు పడే వేదనలన్నింటికీ తానే కారణం, వీళ్ళు పడే
అనుగ్రహాలన్నిటికీ ఆవిడే కారణమని తను చూపించుకుంటూ జగత్తును ఒక మాయావేశంలో పెడుతూ మోహావేశంలోకి తీసుకువెళ్ళిపోతూ తనని తాను ఇక్కడ కూడా నిర్గుణ స్వరూపంగా చూపించుకుంటూ సగుణ సాకార స్వరూపంగా అనుగ్రహ వర్షాన్ని కురిపిస్తోంది తల్లి. అది ఇందులో ఉన్నటువంటి అంతరహస్యం. వెంటనే రాముడు కూడా ఎప్పుడో చేశాట కదండి, ఆ కథ కూడా నాకు చెప్పండి అని జనమేజయుడు అడిగేటప్పటికల్లా అయ్యా దశరథుడు అనేటువంటి టూకీగా 4 లైన్లలో మొత్తం రామాయణం చెప్పేశాడు. దశరథుడు అనేటువంటి మహారాజుకి మామూలు రాజు కాదయ్యా, ఆయన ఎలాంటి వాడో చెప్తాను. సూర్యవంశపు రాజు, అన్ని వేదాంగాలు తెలిసినటువంటి వాడు, నానుమూలు వాడు కాదు. అసలు తన ఒంటి బాణంతో అక్షౌహిణి సైన్యాన్ని మట్టి కర్పించగలగా యోధుడు ఆయన. అటువంటి దశరథ మహారాజు అయోధ్య పట్టణాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలిస్తూ ఉన్నటువంటి రోజులయ్యా. రామ భరత లక్ష్మణ శత్రుఘ్నులు అనేటువంటి 4 కుమారులు ఉన్నారు. రాముడు కౌసల్యాపుత్రుడైతే భరతుడు కైకేయి పుత్రుడు, లక్ష్మణ శత్రుఘ్నులు ఆవిడ సుమిత్ర అనబడేటువంటి ఆవిడ ట్విన్స్. వాళ్ళిద్దరు కూడా మొత్తం 4 పుత్రులు ఉన్నారు. వాళ్ళకి 3 భార్యలు ఉన్నారు. ఆ పిల్లవాడికి 16 ఏళ్ళు వచ్చేటప్పటికల్లా అల్లారు ముద్దుగా 4 కూడా తల్లిదండ్రుల దగ్గర చక్కగా పెరుగుతున్నారు. అద్భుతమైనటువంటి అందచందాలు కలిగినటువంటి వారు, మామూలు వాళ్ళు కాదయ్యా. అటువంటి వాళ్ళని పెంచుతూ ఆ దశరథ మహారాజు ఎంత అదృష్టవంతుడో అన్నట్లు మొత్తం ప్రపంచమంతా కీర్తిస్తోంది ఆయన్ని. అలాంటి సమయంలో విశ్వామిత్రుడు అనేటువంటి వారు రోజు రాజ్యానికి వచ్చాడు. 16 ఏళ్ల వయసులో ఉన్నటువంటి రాముణ్ణి తీసుకువెళ్ళి తన యాగాన్ని పరిపుష్టం చేసుకోవడం కోసం అడిగాడు. బాధపడుతున్నా విశ్వామిత్రుడు అడిగాడు కనుక వశిష్ఠుల వారి అనుమతితో విశ్వామిత్రుడితో 16 ఏళ్ల పిల్లవాడైనటువంటి రాముణ్ణి తోడుగా లక్ష్మణుణ్ణి కూడా పంపించాడు. ఆ వెళ్తూనే ఇంకా విశ్వామిత్రుడి యొక్క యాగశాలకి వెళ్లకుండానే తాటక వధ చేసినాడు రాముడు. మారీచ సుబాహులిద్దరిని కూడా, మారీచుణ్ణేమో చంపేశాట, నేలలోకి నొక్కేశాట. సుబాహుణ్ణి ఎక్కడ పడేశాడో కూడా తెలియకుండా ఎగరగొట్టేశాట. అలాగే యాగ సంరక్షణ, విశ్వామిత్రుడి యొక్క యాగ సంరక్షణ అంతా చేశాడు. కౌశికుడితో కలిసి మిథిలా నగరానికి వెళ్ళాడు. ఆ మిథిలా నగరానికి వెళ్ళి అహల్యకి, ఈ మిథిలా నగరానికి వెళ్ళేటువంటి నిమిత్తంగా అహల్యకి అంటే గౌతమ మహర్షి భార్య అయినటువంటి అహల్యకి శాప విమోచనాన్ని కలిగించాడు. దాంతోపాటుగా ధనుర్భంగం చేసి ఆ పేరుతో సీతని వివాహం ఆడాడు. ఆ లక్ష్మణుడు తమ్ముడైనటువంటి వాడు తన పక్కనే ఉన్నాడు కనుక దశరథుడు 2వ కూతురు అయినటువంటి ఊర్మిళని వివాహం చేసుకున్నాడు. తండ్రి తనతో పాటు శత్రుఘ్నుణ్ణి భరతుణ్ణి కూడా తీసుకురావడం వలన ఈ దశరథుడి యొక్క తమ్ముడైనటువంటి కుశధ్వజుడి యొక్క కూతుళ్ళు 2 ఉన్నారు. మాండవి, శృతకీర్తి అని 2 ఉన్నారు. వాళ్ళిద్దరిని కూడా భరతుడికి శత్రుఘ్నుడికి ఇచ్చి వివాహాలు చేయించాడు. 4 పుత్రులు కూడా చక్కగా వివాహం చేసుకున్నారు. ఇల్లు కలకలలాడిపోతోంది. ఇంకేముంది, దశరథుడు యొక్క మనస్సు ఆనంద ప్రవశంలోకి వెళ్ళిపోయింది. అలాంటి వాడు తెల్లారేటప్పటికి ఒక శుభముహూర్తాన్ని ఏర్పాటు చేసుకుని రాముడికి మహారాజ పట్టాభిషేకం చేద్దామని రెడీ అయిపోయాడు. అలా రెడీ అయిపోయినటువంటి రాజుకి యమస్వరూపంలో కైకేయి యొక్క 2 వరాలు గుర్తొచ్చాయి. అడిగింది, నాకు ఎట్టి పరిస్థితుల్లో తీర్చాలని కూర్చుంది. ఆ కూర్చున్నటువంటి ఆ కైక కష్టాన్ని, ఆ కైక కోరికల్ని తీర్చడం కోసం తన మనసుని కష్టపెట్టుకున్నటువంటి దశరథ మహారాజు కిరీటాన్ని పెట్టవలసినటువంటి రాముడికి వనవాసాన్ని చూపించాడు. 14 ఏళ్ల వనవాసం, తన కొడుకు అయినటువంటి భరతుడికి పట్టాభిషేకం, ఈ 2 కోరికలు అడిగింది కైకేయి. దాన్ని తండ్రి యొక్క అద్భుతమైనటువంటి అనుగ్రహంగా స్వీకరించినటువంటి రాముడు భార్యని తమ్ముడిని తీసుకుని 14 సంవత్సరాల వనవాసానికి వెళ్ళిపోయాడు. అవునా కదా? 16 సంవత్సరాల ఆ వయసులో అంటే 16 ఏళ్ళకి చక్కగా విశ్వామిత్రుడితో వెళ్ళడం అయిపోయింది, యాగ సంరక్షణ అయిపోయింది, సీతను వివాహం ఆడడం అయిపోయింది. 17వ ఏడు రాకుండానే వనవాసానికి వెళ్ళడం కూడా అయిపోతుంది. అలా వెళ్ళినటువంటి వాడు ఆ పట్టాభిషేకాన్ని తిరస్కరించినటువంటి భరతుడు తండ్రిని జాగ్రత్తగా చూసుకుందామనే లోపలే ఈ దిగులుతో దశరథ మహారాజు కాస్త దేహాన్ని వదలడం అనేటువంటిది జరిగిపోయింది. ఈ లోపల రాముడు, సీత, లక్ష్మణుడు 3 కూడా పంచవటికి చేరుకున్నారు. ఆ పంచవటిలో ప్రశాంత జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఈ లోపల శూర్పణఖ వచ్చింది. ఆ శూర్పణఖ యొక్క ముక్కు చెవులు కోసారు. ఆవిడ రావణుడి దగ్గరికి వెళ్ళింది, అన్న ఇంత నా మీద దౌత్యం చేశారు వీళ్ళందరూ కూడా, నువ్వు వచ్చి వాళ్ళని ఎలాగలా ఇబ్బంది పెట్టు అన్నది. మారీచుడి దగ్గరికి వెళ్ళి బంగారు జింకగా మారమన్నాడు. మారీచుడు బంగారు జింక అయ్యి అమ్మవారిని లోభపరుచుకుని దూరంగా పారిపోయి రాముల వారిని పంచవటిలో లేకుండా చేసేశాడు. దూరంగా వెళ్ళి రామబాణాన్ని తగిలించుకుని లక్ష్మణ అని కావాలని అరవడం,